ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు బోనాలను ఎత్తుకొని పోతురాజుల విన్యాసాలతో అమ్మవారి టెంపుల్ వరకు కాలినడకన వెళ్లి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఎంతో మహిమగల తల్లి అని, పాడి పంటలను కాపాడుతుందని, పురాతన కాలం గుడిని పునర్నిర్మించామని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. విత్తనాలు వేసే సమయంలో పంట చేతికి వచ్చినప్పుడు ఎల్లమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించి పంటలు కోస్తామని వివరించారు. ఎల్లమ్మ తల్లి దయ వల్ల మంచి దిగుబడి వస్తుందని గ్రామస్తులు వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవుని మొక్కి పంట పెట్టుకున్నాం. ఇప్పటికీ మాకు పత్తి పెట్టే క్వింటాలకు 18 క్వింటాల ఎకరాకు 18 క్వింటాల పత్తి వచ్చింది. ఈ సంవత్సరం మంచి ఎల్లమ్మ తల్లి జీవనం ఉంది. మళ్ళీ పత్తి వేయటం మేము చేసుకుంటాం. ఈ 3వ సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకుంటాం. పత్తి మంచిగా వచ్చింది. తిమ్మారెడ్డిగూడ గ్రామంలో ప్రతి ఏటా ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏటు పక్కకున్నందుకు ఇది ఏట్ల ఎల్లమ్మ తల్లి అంటారు. ఇక్కడ అందరూ కూడా రైతులు ఏ కొత్త పని చేసినా, విత్తనాలు పెట్టినా, పత్తి తీసినా, కొత్త వ్యవసాయ పనులు ఏవి చేసినా కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ చేళ్లలో పని స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ అందరికీ గట్టి నమ్మకం. ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకొని ఏ పని స్టార్ట్ చేసినా శుభం జరుగుతుంది, విజయం కలుగుతుంది అని. జై శ్రీరామ్. తిమ్మారెడ్డిగూడలో ఈ యొక్క ఎల్లమ్మ తల్లి యొక్క గుడి యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పదైనటువంటి దేవత ఈమె. ఇక్కడ పెద్దవాగు వచ్చి అక్కడ శివాలయం వరకు వాటర్ వెళ్ళే కానీ ఇక్కడ గురువులు నానకుంటుండే. దాని యొక్క చరిత్ర చాలా గొప్పది. ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ వచ్చి ఇక్కడ ఈ యొక్క తల్లిని దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క కోరికలు ఏ కోరికలు కోరినా కానీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టే ఈ యొక్క గుడిని గొప్ప మళ్ళీ నిర్మించడం జరిగింది. దాంతోపాటు ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణం జరిపిస్తున్నారు. దాంతోపాటు ఊళ్ళో యొక్క నా పేరు శేఖర్, తిమ్మారెడ్డి గ్రామం మాది. ఈ ఎల్లమ్మ తల్లి ఈ బోనాలు ఘనంగా చేసుకుంటున్నాం. ఎల్లమ్మ తల్లి జీవన వల్ల పత్తి పంటలు మాకు ఎకరాకు 18 క్వింటాలు వచ్చింది. ఇంకా ఘనంగా రాను ఇంకా ఘనంగా చేసుకుంటాం. భగవంతుడు ఎల్లమ్మ తల్లి మా మీద ఆశీర్వాదం ఇచ్చింది. మాకు మంచి పంటలు పండినాయి.